దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ చీజీ డిప్ ఫర్ కిడ్స్ అండి. అండ్ చీజీ డిప్ అంటే ఫ్రెంచ్ ఫ్రైస్కి కానీ, ఇట్లాంటి వెజిటబుల్ పొటాటో స్నాక్స్కి కానీ, ఇంకేదైనా కూడా చిప్స్కి కూడా చాలా బాగుంటుంది ఇది. అయితే దీన్ని నేను ఫస్ట్ ఏం చేశానంటే అమూల్ చీజ్ లేయర్స్ తీసుకున్న కొంచెం హాట్ వాటర్ లాగా ప్యాన్లో వేసి వాటిని మెల్ట్ చేశాను. చక్కగా స్పూన్తో కలుపుతూ ఉంటే అది చక్కగా మెల్ట్ అయిపోయింది. ఆ మెల్టెడ్ అమూల్ చీజ్ నేను ఒక బౌల్లో వేశాను. ఆ తర్వాత దాంట్లో చక్కగా ఇది చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ వేశాను. తందూరి మయనీస్ ఒక 2 to 3 స్పూన్స్ వేసుకున్నాను. టొమాటో సాస్ ఒక 2 స్పూన్స్ టు 3 స్పూన్స్ మన చాయిస్ అనమాట వేసుకున్నాను. వెజ్ మయనీస్ ఏదైతే ఉందో అది 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత దీంట్లో మీకు అవకాశం ఉంటే కొంచెం అంటే కొంచెం బ్లాక్ పెప్పర్ యాడ్ చేయండి. నేను వేయలేదు. అయితే ఇది బాగా కలిపి మనం ఫ్రెంచ్ ఫ్రైస్కి కానీ, లేస్ చిప్స్ తినేవాళ్ళు ఉంటారు, చిప్స్ తినేవాళ్ళు పొటాటో చిప్స్కి కానీ, లేదు అంటే మనం పాస్తా సాస్ అంటే పాస్తా వెజిటబుల్ మనం ప్లెయిన్ పాస్తా పిల్లలకి చేయాల్సి వచ్చినప్పుడు ఇది యాడ్ చేయటం వల్ల కానీ, ఇది ఏంటంటే ఇటాలియన్ పాస్తాలో కూడా ఇది కలుపుతూ ఉంటారు. లేదు అంటే మనం మ్యాగీలో కూడా వేసుకోవచ్చు, శాండ్విచ్ బ్రెడ్లో కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు మినిమల్ వెజిటబుల్స్ ఉన్నప్పుడు. ఫెంటాస్టిక్ డిప్ అండి. విత్ ద సేమ్ టైం వెజ్ రోల్స్లో కూడా చపాతీ రోల్లో కూడా వేసుకోవచ్చు ఇది. రెగ్యులర్గా చేసే చపాతీని చేసుకొని అందులో ఈ చీజ్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో చక్కగా చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకొని సెంటర్లో ఫ్రైడ్ పన్నీర్ అలా వేసుకోవచ్చు, లేదా ఫ్రైడ్ పొటాటో వేసుకొని చపాతీ రోల్ చేసుకొని కూడా కిడ్స్ లంచ్ బాక్స్లో పెట్టచ్చు. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే దీంట్లో నేను మెల్టెడ్ చీజ్ వేశాను, చిల్లీ ఫ్లేక్స్ వేశాను, తందూరి మయనీస్ వేసాను, వెజ్ మయనీస్ వేసాను, టమాటో సాస్ వేసాను. ఈ కాంబినేషన్ ఫెంటాస్టిక్ అనమాట. గార్లిక్ బ్రెడ్లో మనం స్ప్రెడ్ చేసుకొని కాసేపు హీట్ చేసుకొని కూడా తినచ్చు. చాలా